కార్పొరేట్లు పెట్టుబడులు ఈ విషయాలు అన్నప్పుడు వీటిలో చాలా ఆశ్చర్యకరమైనది అదాని వ్యవహారం. ఇప్పుడు గూగుల్ దగ్గర అదాని పేరు వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా చివరి రోజుల్లో అమెరికాలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కార్పొరేషన్ సెక్, అమెరికాలో సెక్ అనేది అదాని కంపెనీ మీద భారీ ఎత్తున వాళ్ళు ఆరోపణ చేశారు. ఏమని అంటే ఈయన అమెరికాలో పెట్టుబడులు సేకరించాడు కానీ భారతదేశంలో తన కంపెనీల మీద అనేక దర్యాప్తులు జరుగుతున్నాయి, అనేక విమర్శలు కుంభకోణాలు ఉన్నాయి అని దాచిపెట్టారు. సో ఇది సప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా తీవ్రమైన విషయం అని అమెరికా సెక్ అన్నది భారీగా ఇది మీడియాలో పెద్ద విస్ఫోటనం లాగా వచ్చింది. అప్పుడు మీకు కూడా గుర్తుండే ఉంటుంది. దాంతో ఒక్కసారిగా షేక్ అయింది. అంటే మోదీకి చాలా సన్నిహితులైనటువంటి గౌతమ్ అదాని స్వయంగా అది కూడా అమెరికాలో ఇంత తీవ్రమైనటువంటి దీంట్లో వలయంలో ఉచ్చులో చిక్కుకున్నారు అని భారీగా జరిగింది. వీళ్ళేమో కొన్ని రోజుల తర్వాత లాంఛనంగా ఖండించారే కానీ అది దాని నుంచి బయటపడడం సులభం కాదని తెలుసు వాళ్ళకు. సో అది అమెరికన్ సుప్రీంకోర్టులో కూడా విచారణకు అది ఎంత వచ్చినప్పుడు వీళ్ళు అట్లా మాట్లాడుతూ కాలం గడుపుతూ వచ్చారు. ఇంకొకటేమో చూసారా అమెరికాలో ఇలా వచ్చింది, జగన్ ప్రభుత్వం ఇట్లాంటి వాటిలో చిక్కుకుంది అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం లేకపోతే అందరూ కూడా విమర్శ చేశారు. కానీ తర్వాత వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళు కూడా అదే ఒప్పందం వాళ్ళు కూడా చేసుకున్నారు. అది నడుస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో అదాని తాజాగా $60 లక్షల చెల్లించడానికి కోర్టులో సిద్ధపడ్డారు. జరిమానా అంటే ఇదేమీ వేరే ఏం చేయలేదు, సమాచారం ఇవ్వకపోవడం మా పొరపాటు అని చెప్పి దానికోసం $6 మిలియన్ పరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నారు. కానీ అందరితో ఆగదు. ఆయన మేనల్లుడు సాగర్ అని ఆయన ఉన్నాడు, అతను అక్కడ వీటన్నిటికీ సంబంధం. ఆయన $12 మిలియన్ ఆయన వీళ్ళకి చెల్లించి ఒప్పందం కుదుర్చుకొని దీని నుంచి బయటపడడానికి అంటే $18 లక్షల వీటిని మీరు రూపాయల్లోకి మార్చుకోవచ్చు. ఇందాక చర్చించాక దాదాపు $100 అనుకుంటే. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటే ఒక్క మాటే పరువు నష్టం కలగడం అన్న క్లాజ్ కూడా అన్నది మటుకు ఇందులో పెట్టకూడదు. మేము ఇవన్నీ చెల్లిస్తాము కానీ అదానీ గ్రూపుకు పరువు నష్టం కలిగించడం లాంటి అంశాలు మటుకు దీంట్లో ఉండకూడదు అని ఒక భారీ మూల్యం చెల్లించి ఈ కేసును వాళ్ళు మాఫీ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా దీని తర్వాత న్యాయస్థానాలు రాటిఫై చేస్తాయా లేదన్నది ఒక ప్రశ్న. రెండోది ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థ కానీ ప్రాంతీయమైనటువంటి ప్రభుత్వాల నాయకులు కానీ వాళ్ళు ఎలా స్పందిస్తారు? బహుశా వాళ్ళు స్పందించరు, వాళ్ళు దీన్ని దాటేస్తారు. కానీ మాయాజాలాలు చాలా భారీ ఎత్తున ఈ సహస్ర కోటీశ్వర్ల వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాలు అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో మనకు ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది. సార్ ఇన్ని కోట్లు అంటే దీనివల్ల వేరే అంశాలు ఉంటావా? మరి అదాని కంపెనీలకు సంబంధించి కానీ ఇది కానీ $2 కోట్ల చెల్లింపులు అంటే సామాన్యమైన విషయం. డెఫినెట్ గా చాలా ఎక్కువగా ఉంటాయి. రెండవది వాటితో ముడిపడిన ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు సోలార్ ప్రాజెక్టులని మనం ఇస్తున్నాము. ఇప్పుడు మనం గూగుల్ డేటా ప్రాజెక్ట్ అదానికి ఇవ్వడానికి ఒక ప్రధానమైన ఏం వివరణ ఇస్తున్నారు అంటే అదానీ కంపెనీ యొక్క భాగస్వామ్యం విద్యుత్ సరఫరా చేయడం వరకే, అలాగే ఆ పవర్ లైన్లు వేయడం వరకే, కేబుల్ కనెక్షన్ వరకే, మిగిలిందంతా గూగుల్దే అంటున్నారు. కానీ ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీ మీదే కదా అక్కడ ఇలాంటి సమస్యలు వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఈ విషయంలో చాలా తీవ్ర స్థాయిలోనే దుమారం రేగుతుంది. అందుకనే ఒకటి జరుగుతుంది. మీరు ఈరోజు పత్రికలో చూడండి, వైర్ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ ఆయన విదేశాలకు వెళ్లకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు వేసింది. ఏంటి వైర్ చేసిన పెద్ద పని అంటే అదానీ కంపెనీకి సంబంధించిన చాలా అంశాలు వాళ్ళు బయట పెట్టారు. బయట పెట్టిన వాళ్ళ మీద వీళ్ళు పరువు నష్టం కేసులు, రకరకాల కేసులు వేసి గావింపులు ఇవన్నీ జరిపి అడ్డుకున్నారు. ఇప్పుడు ఈరోజు అక్కడి నుంచి అదానీ వార్త వస్తున్న ఈ సమయంలో సిద్ధార్థ వరదరాజన్కు హైకోర్టు ఇచ్చిన ఉపశమనాన్ని రద్దు చేసింది, రిలీఫ్ రద్దు చేసింది. సో ఇప్పుడు వరదరాజన్కు బ్రేక్ వేశారు. వరదరాజన్ విదేశాలకు వెళ్ళకూడదు. అంటే నేను చెప్తున్నా ఏంటంటే మన వ్యవస్థలో మీడియా మీద అంటే ఆ విషయాలు బయటికి రాకుండా చేయడం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి పూర్తి చిత్రం మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానమైన సంపూర్ణ చిత్రం మీ దాకా నా దాకా రావడానికి చాలా ఆటంకాలు, చాలా అడ్డంకులు, చాలా వలయాలు దాటి రావాల్సి ఉంటుంది. కానీ వస్తుంది, రాకుండా ఏం పోదు. కానీ
చాలా భారీ ఎత్తున ఇది జరుగుతుంది. ఇది చాలా షాకింగ్ అయ్యండి ఖచ్చితంగా. ఇంకోటి ఒప్పుకున్నారు, అంటే ఈయనకి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్య వచ్చింది, శ్రీలంకలో వచ్చింది, 2-3 చోట్ల ఇచ్చిన వాటిని రద్దు చేయడం లాంటివి కూడా జరిగాయి. కాబట్టి మనం కార్పొరేట్లు మనమేం వ్యతిరేకము లేదా పెట్టుబడులు రాకూడదని మనం చెప్పం, కానీ అవి వచ్చేటప్పుడు మటుకు పూర్వపరాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఆసక్తికరం కావచ్చు, జొన్నగిరి అనే ఒక ఊరు ఉంటుంది కర్నూలు జిల్లాలో. జొన్నగిరి అనేది అశోకుడి కాలంలో స్వర్ణగిరి అని. ఓకే. ఆ చుట్టుపక్కల అశోకుడి శాసనాలు కూడా చాలా దొరికాయి. అక్కడ వజ్రాలు దొరుకుతాయని ప్రతిదీ, అంటే వర్షాలు పడినప్పుడు అందరూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు, ఎక్కడ చిన్న ఎక్కడైనా ఒక్కటి దొరికితే చాలు జీవితం అంతా అయిపోతుందని. ఇప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ అక్కడ వజ్రాలు తవ్వగానే చాలా భారీగా అన్ని సిద్ధం చేశారు. అంటే మీరు కేజీఎఫ్ సినిమా చూశారు కదా, ఆ టైప్లో కోలార్ మైన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉండిందో ఇప్పుడు ఈరోజు పత్రికలో అది ఒక ముఖ్యమైన విషయం జొన్నగిరిలో. కాబట్టి వనరులు, ప్రకృతి వనరులు, గనులు, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సమీక్ష చేశారు. మనం ఆదాయం బాగా పెంచుకోవాలి, 2024తో పోలిస్తే 2025లో ఒక 6,000 కోట్ల ఆదాయం పెరిగింది. సో 25తో పోలిస్తే 26లో మనం 26లో మనం ఇంక 20,000 కోట్ల ఆదాయం పెంచుకోవాలని మాట చెప్పారు. దానికి గనులు, రేవులు ఇలాంటివన్నీ మనం సాధనాలుగా చూడాలని చెప్పారు. ఇదిగో చూడడానికి వీళ్ళు వస్తారు, భారీగా పెట్టుబడులు పెడతా ఉంటారు. ఆ పెట్టడంతో పాటు ఇలాంటివన్నీ బై ప్రోడక్ట్స్ లాగా ఇవి వస్తూ ఉంటాయి. చూద్దాం, అంటే ఇది వెరీ లేటెస్ట్ న్యూస్. ఇది మళ్ళీ ఎవరెవరి మీద బాధటమే కదా ఈ రికవరీకి. ఖచ్చితంగా ఆల్రెడీ బాధుడు అయిపోయింది, మనం అంతా దానికి ఏదో ఆ బాధుల్లోనే ఉంటాం. ఇప్పుడు అన్నీ ఒక మాట చెప్తాం. మీరు మంచి ప్రశ్న వేశారు. కృష్ణా గోదావరి బేసిన్లో దొరికినంత చమురు సహజ వాయువు ఇంకెక్కడ దొరకదండి. కేజీ బేసిన్ అదేమో రిలయన్స్ వాడు పాడుకుంటాడు. అయ్యో ఏమనాలి, ఇది ఉంది కదా ఓఎన్జీసీలో పని చేసే అధికారి విఆర్ఎస్ తీసుకొని వెళ్ళి రిలయన్స్ లో చేరతాడు. ఆ బావిని రిలయన్స్ పాడుకుంటుంది, దాన్ని వాడు ఆపేస్తాడు. ఆపేసి ఇప్పుడు ఎందుకంటే ఇంత పెట్రోల్ సంక్షోభం ఎంత వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఓఎన్జీసీ ఇవ్వకూడదా? ఇక్కడ తవ్వేదే కదా, ఏమి ఖర్చేం లేదు కదా. కావాలంటే సర్చ్ ఏదైనా తీసుకోండి, కొంచెం ఛార్జ్ అక్కడికి అంటే అక్కడ ఎగుమతి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి తప్ప ఈ సంక్షోభాలన్నీ, ఈ వ్యవహారాలు అన్నింటిలో కూడా అల్టిమేట్గా కార్పొరేట్ ప్రయోజనాలకు కామన్ మ్యాన్ అనేవాడు గురి కావటం తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు, మళ్ళీ మనం గంటలు కొట్టండి, మళ్ళీ పల్లెలు మోగించండి, ఇలాంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది, తప్పదు, ఇంకా చూడాలి మరి. బట్ ఒకటైతే నిజం, మనం మాట్లాడుతున్నాం కానీ మీరు రిలయన్స్ కానీ అదానీ గ్రూప్ కానీ మీడియా విషయంలో కూడా వాళ్ళు చాలా చాలా రెగ్యులర్ అన్నమాట. ఒకసారి నేను ఏదో తిరుపతిలో ఏదో సభలో ఉన్నా, బయటకు సంబంధించిన వాళ్ళు చిన్న వార్త, చాలా చిన్న సోషల్ మీడియాలో ఎక్కడో వచ్చింది. దాన్ని వెంటనే కానీ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు చేసేది, మా పిఆర్ఓ దీన్ని చేశారు, దీన్ని వాస్తవం ఇది, ఇంత కట్ట పంపిస్తారు వెంటనే వాళ్ళు. సో మీరు అన్నట్టుగా నిజంగా లోతుపాతులు బయటికి రావడానికి చాలా యుద్ధం చేయాల్సి వస్తుంది. పరంజపేట ఆయన వైర్లోనే ఆ పని చేశాడు, పరంజపేట ఠాగూర్ ఆయన పేరు. ఆయన్ను చాలా తీవ్రమైన దీనికి గురి చేశారు. ఇప్పుడు కూడా చూద్దాం, అమెరికాలో జర్నలిస్టులు, ఇండియాలో జర్నలిస్టులు దీన్ని ఎలా బయటపడతారో, అలాగే వాళ్ళని వీళ్ళు ఎలా వెంట పడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెలకొల్లు స్టేషన్ టు 9 న్యూస్.